చెప్పిన పాయింట్ కూడా నాకు నువ్వు రైట్ అనిపించింది. నువ్వు చీఫ్ అయి ఉండి నామినేషన్స్కి ప్రిపేర్ అవ్వలేదా అనేది. ఆనెస్ట్లీ చీఫ్ అన్నప్పుడు బొచ్చ డ్యూటీలు ఉంటాయి. నేను కూడా అడిగిన, నీ కూడా 2 ఉంటే అయ్యో నాకు తెలియదు అన్నట్టు ఏదో అనింది. అంటే అట్లా కాదు కదా, నువ్వు కూడా ప్రిపేర్ అయ్యి ఉన్నాయి అవ్వాలా అంటే అయ్యి ఉండాల్సిందే అన్నట్టే నేను చెప్పిన. తప్పకుండా నేను ఇప్పుడు నెక్స్ట్ టైం నా కాన్వర్సేషన్ జరిగిన నేను ఒక చెప్తా. నేను తర్వాత ప్రిపేర్ అయితే కూర్చొని నేను మాట్లాడు సెట్ చేశాను మాట్లాడతాను. నాకు ఆ పాయింట్ లేదు, నాకు ఆ పాయింట్ కరెక్ట్ అనిపించింది. చెప్తే దీని పరంగా నీకేం చెప్తున్నా అంటే నీ అనాలిసిస్ ఒకటి కరెక్టే. అనాలిసిస్ అయినా నువ్వు బ్రెయిన్ నువ్వు ఆడే ఆట నువ్వు తీసే పాయింట్లు కరెక్టే. దానిపైన నువ్వు నీ పైన ఎవరు చెప్పినా మారకు. ఇంట్లో 10 మంది ఉన్నాం కదా, ఇప్పుడు 9 మంది మాటలు వినకు. నీ మాట నువ్వు విను, నీకు ఎట్లా ఆడబుద్ధి అయితే అట్లా ఆడబుద్ది. నీకు తెలుసు కదా, నేను చాలా క్లియర్గా ఉంటా, నేను చాలా ఆలోచించే మాట్లాడతా అనేది నువ్వు అందరికీ చెప్తా ఉంటావు కదా. ఆడ నామినేషన్స్లో కూడా ఇది రైటా ఇది రాంగా లిస్ట్ అవుట్ చేసుకొని నేను డిసైడ్ అయితే అంటున్నావు కదా. నువ్వు డిసైడ్ అవుతున్నావు కదా, నీకు ఇంకేమైనా అవసరమే లేదు. అది అందరికి బయట పెట్టింటారు. నాగర్తోనే ఆర్గ్యుమెంట్ కూర్చున్నాడు అసలు. ఈసారి నబిల్ ఆడికి ఎంకరేజ్ చేస్తున్నాడు కదా, రేపు రోజు నబిలే తింటారు.